హాయ్ గాయ్స్ ఎవ్రీవన్. మీకు మేము కనిపిస్తున్నాం లేదా అందుకే ఫోన్లో అయితే కొంచెం లైటింగ్ అయితే పెంచుతున్నాను విజువల్ ఉందా. సో ఇక్కడైతే మా కరెంట్ అయితే పోయింది, చాలా చీకటి ఉంది, మీరే చూడవచ్చు. అయితే ఇదిగో ఇంకా ఇదైతే బిట్టు, వీళ్ళైతే ఇన్వర్టర్ వాడుతున్నారు గాయస్. సో అందుకే లైటింగ్ ఉంది. మేము అబద్ధం చెప్తున్నాం మాత్రం అనుకోకండి, ఇది బిట్టు. సో ఈ వీడియో అనేది బిట్టు ఛానల్ ఇంకా నా ఛానల్లో ఇద్దరం కలిసి ఇద్దరు దాంట్లో పెట్టబోతున్నాం. కాపీరైట్స్ అవన్నీ ఏం పెట్టకండి ప్లీజ్. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇక్కడైతే మేము కొంచెం గోస్ట్ అని విన్నాము. ఇది హారర్ హౌస్. ఇది లెట్స్ సీ. ఓకే, ఫస్ట్ అడుగు వేయబోతున్నాం గాయస్. పేపర్సా? నాకు పని కొంచెం భయంగా ఉంది గాయస్ చెప్పడానికి వచ్చా. బట్ ఓకే గాయస్, ఇప్పుడైతే మేము ఇందాక వీడియోతో పాజ్ చేసాం. బిట్టు కొంచెం నాయిస్ చేసిన వల్ల తెలియద్దు ఎవరికి. సో గాయస్ లైట్ వచ్చింది. ఓ షిట్, నాకైతే మళ్ళీ వచ్చింది పోయింది గాయస్. నాకైతే చాలా భయంగా ఉంది. సరే అయితే గాయస్ మనం మీద లోపలికి వెళ్దాం. సో గాయస్ మేమైతే మీకోసం ఎంటర్ అవబోతున్నాం. ఓ బ్లూ లైటింగ్ ఎంత మంచిగా ఉంది. నేను హారర్ హౌస్, ఈ లైట్ వస్తుంది ఇక్కడ నుంచి. బాల్ ఏంటో చూడ. ఓ మ్యూజిక్. ఓ లైట్ అండ్ మెల్ల డిమ్ అవుతుంది. స్విచ్ అయితే ఆఫ్ ఉంది గైస్, మీరే చూడొచ్చు. మరి ఇది ఎలా మోగుతుంది ఏంటనే నాకైతే తెలియదు. నేను పరగో. ఓ ఇదేంటి కుట్టుకుట్టని సౌండ్ వస్తుంది. మనం చూడాలి సార్ బిట్టు, మనం భయపడకూడదు. ఓకే గాయస్, మేమైతే వెళ్ళి చూసాం, మీకు కూడా రికార్డింగ్ అంతా చూపించాము. మాకైతే చాలా భయం ఉంది. ఇప్పుడైతే మేము కిందకు వచ్చేసాం. ఇక్కడ ఎక్కడా కరెంట్ లేదు వీధిలో. ఓకే, సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ వీఆర్ గోనా టేక్ పార్ట్ 2. పార్ట్ 2లో మేము అదే ఎవరు ఖచ్చితంగా కనుక్కుంటాం. ఎందుకంటే నా బాల్ అక్కడ పడిపోయింది కాబట్టి దానికోసమైనా బిట్టుగా చాలా ఇంపార్టెంట్ అంటాం. మరి క్రికెట్ ఆడతాడు కదా, సో దానికోసమైనా అయితే మనం వెళ్ళాలి. అలాగే పార్ట్ 2 అయితే తీయబోతున్నాం. ఆ గోస్ట్ ఎవరైతే కనుక్కుంటాం.